నర్వ మండలం యాంకీ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నియోజకవర్గం ప్రభారి బొక్క బాలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు డోకురి తిరుపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి కండువాలు వేసి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి ఈ పార్లమెంటు ఎన్నికల్లోని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రం నిధులతోటి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందామని, గ్రామాలు అభివృద్ధి జరగాలి అంటే బీజేపీ కేంద్రంలోని మూడోసారి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారికి రండి. మరి నిన్న ఉల్లం చూసుకుంటాను దగ్గరనే ఉన్నా కదా, నేను చేపిస్తాం. మీరు మాత్రం కమలం పువ్వు గుర్తు కొట్టేస్తారు కదా, వేస్తారా? నన్ను ఎప్పుడైనా మీరు గెలిపిస్తూనే ఉన్నారు. నేను కూడా ఇప్పుడు నర్వాలు చేసినప్పుడల్లా నేను చేస్తూనే ఉన్నా. తర్వాత ఇప్పుడు పెద్దగా అక్క వచ్చింది కాబట్టి అక్క కూడా ఒక తమ్ముడుగా నేను వచ్చిన. మా అక్కలు చాలా మంది ఉన్నారు, లక్కిడితోటి ఇలా చెల్లెమ్మలు ఉన్నారు. కంపల్సరీ కలిసి వస్తాను. పొద్దుగాల మంది హాస్పిటల్ కావాలంటే అప్పుడు ఒక మంచి ఉద్దేశం ఏమంటే ఆ రోడ్ ఆమె గెలిచిందనుకో, మాకు ఫస్ట్ రోడ్ నేను లక్కిడితోటి రోడే పెట్టుకుంటున్నా. అమ్మా నమస్కారం చేస్తాము. ఇప్పుడు యావటి భగవంతుని దైవాన్ని నువ్వు వచ్చినావు. నీవు వచ్చిన దానికి మేము ఆ టాక్టర్ దిగి వచ్చినాము. ఇంకా ఏరే మంచిగానే వచ్చిందంటే మేము 5 అడుగులు కూడా పెట్టకపోతే తెలిసినా. ఇంకా నీవే మా ఊరిని ఉపకారం చేయాలంటే ఎవరి నుండి కాదు, అందరు ఊక తిని కుప్పలు తింటారు. అందరు గడ మీద కూర్చుంటోళ్ళే, ఇంట్లో కూర్చుంటోళ్ళే అందరు. సంతోషం అమ్మా. మేము కంపల్సరిగా నేను ఇప్పుడు ఏమైతే చెప్పినో, ముఖ్యంగా మీకు రోడ్డు విషయమే నేను ఖచ్చితంగా పట్టుకుంటా. అక్కని గెలిపించిన తర్వాత రోడ్ వేపించుకొని మిమ్మల్ని తీసుకొని వస్తుంది. పిల్లలు ఉన్నోళ్ళు ఆడకపోయిండ్రు, లేనోళ్ళు